నమస్కారం. చాలా రోజులైంది మీరు ఈ మధ్యకాలంలో అంటే ఎలక్షన్స్ తర్వాత కొంత తెర మరుగయ్యారు. కారణం ఏంటి? ఎనీ స్పెషల్ రీజన్? చాలా యాక్టివ్గా ఉన్నారు ఎలక్షన్స్ ముందు వరకు. అంటే కొంచెం ఈ విస్తృతంగా అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంచెం ఇబ్బందులు, ఈ జనసేన పార్టీకి సపోర్ట్ ఉండడం వల్ల వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, మాకు అంటే కొంచెం రెస్ట్లెస్, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్, నేను 4 రాష్ట్రాలు చూస్తాను కాబట్టి తెలంగాణలో కూడా జనసేన నిలబడింది. అక్కడ 1 month అక్కడ ఉన్నాము. ఇక్కడ ఆంధ్ర ఎలక్షన్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి కొంచెం ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నాయండి. దానికి తోడు కాలు మేజర్ ప్రాబ్లం, హిప్ బాల్ రీప్లేస్మెంట్, మేజర్ సర్జరీస్. కొంత ఇల్ హెల్త్ తో బాధపడినట్టు కనిపిస్తోంది మీరు ఎలక్షన్స్ ముందరకు చూస్తే. ఇప్పటికి రామ్ గారికి హోప్ మీరు రికవర్ అయ్యారనుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్స్ అదే దాని తర్వాత కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, కొంచెం ఆపరేషన్ అయింది, ఇంటి దగ్గర రెస్ట్ లో ఉన్నాం కొద్దిగా. రైట్. ఇప్పుడే కొంచెం మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు మళ్ళీ. ఏం లేదు, చాలా రోజులైంది. కూటమి సర్కార్ ఎలా ఉంది? మీరు చాలా శ్రమించారు, మీ సంఘాల తరఫున, మీ జేఏసీ తరఫున విస్తారంగా పర్యటించారు, జనాల మద్దతు కూడగట్టగలిగారు జనసేనకి. కూటమి ప్రభుత్వం మీరు ఆశించినట్టుగా మొత్తం సవ్యమైన దిశలో పయనిస్తుందనే భావన వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? అంటే జనసేన పార్టీ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు. అంటే రాష్ట్రాన్ని ఒక 70-80 ఏళ్ళ నుంచి 2 కులాలు పరిపాలన చేస్తున్నాయండి. 3వ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇవ్వరు. ప్రజారాజ్య పార్టీ అప్పుడు చిరంజీవి గారికి అట్లాగే పనిచేశాం. అనేక దెబ్బలు, వెన్నుపోట్లు. వాళ్ళు ప్రాణాలైనా తీసుకుంటారు తప్ప 3వ వాళ్ళు ఎవరిని కూడా ప్రత్యామ్నాయంగా ఎదగనివ్వరు. అదే జనసేన పార్టీ కూడా అదే ఇబ్బందులు పడింది. దానికి కమ్యూనిటీ పరంగా మా వంతు అంటే మేము రెడ్డి, కమ్మ వీళ్ళు కాకుండా ప్రత్యామ్నాయంగా వచ్చే ఏ కాపు గాని, బీసీ గాని, ఎస్సీ గాని ఎవరైనా సరే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే సామాజిక న్యాయం కోసం ముందుకు వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళకి మొదటి నుంచి సపోర్ట్ చేయటమే మా బాధ్యత. అందులో భాగంగానే ఆ రోజు ప్రజారాజ్యం పనిచేసాం. బీజేపీ పార్టీకి సపోర్ట్ గా నిలబడ్డాం. వాళ్ళ కాపుల్ని, బీసీ వర్గాలను దగ్గర తీసుకుంటాం. మేము పేద కులాల రాజ్యాధికారం కోసం మేము కమిటెడ్ ఉన్నామని అటు ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా కాపులకి, బీసీలకి పెత్తనం ఇచ్చారు వాళ్ళు. అందుకని వాళ్ళకి సపోర్ట్ ఉన్నాం. ఈయన పవన్ కళ్యాణ్ గారు పేద కులాల రాజ్యాధికారం నేను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను, కాపులు పెద్ద పాత్ర పోషించండి అని చెప్పని ఆయన చెప్పటం, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం వల్ల మేము మా వంతుగా పూర్తిగా గతం 2019 ఎలక్షన్స్ నుంచి మొన్న ఎలక్షన్స్ వరకు పూర్తిగా మా వంతుగా ఆయనకి ఏం సహకరించాలో మా ధర్మంగా మేము సహకరించాం. అంటే మా వ్యక్తిగతంగా మా బాధ మాకు ఉంటది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాడులు, ఇబ్బందులు పడినంత మేము, నానా గడ్డి తినింది, అనేక ఇబ్బందులు పడింది మేము. మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటికి ఏం పెత్తనం వేరే ఉంది, మనకు వచ్చేటికి ఏం సీట్లు 10 సీట్లు 20 సీట్లు, అవి కూడా కూరగాయల బేరాల్లాగా 20 సీట్లు మళ్ళీ 10 సీట్లు, సగం సీట్లు టీడీపీ వాళ్ళే కండవాళ్ళు కప్పించుకొని వచ్చి బీఫారాలు తీసుకోవటాలు, ఇవన్నీ కొంచెం మా మనసు బాధేస్తుంది. ఇట్లా ఇంత పోరాటాలు చేసింది దేనికి? 10 సీట్లు 20 సీట్ల కోసమా? మా కాపులో ఏ పార్టీ ఉన్నా 20-30 సీట్లు మినిమం ఎమ్మెల్యేలు ఉంటారు కాపు ప్రతి పార్టీలో. ఇంత పోరాటాలు చేసి 10 ఏళ్ల నుంచి ఇంత పోరాటాలు చేసి జగన్తో ఇన్ని ఇబ్బందులు పడి, టీడీపీలో ఇబ్బందులు పడిన జగన్తో ఇబ్బందులు పడింది మేము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, కేసులు కానీ, నాకు ఎన్నిసార్లు థ్రెట్లు వచ్చినాయి. కమ్యూనిటీ పరంగా మేము ఏదో వెనకాల బలం ఉంది కాబట్టి తట్టుకున్నాం. కానీ అది కొంచెం మనసులో బాధ. ముఖ్యమంత్రి అవ్వాలా, పేద కులాల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలా మా కోరిక. అది కాకుండా ఏదో 10 సీట్లు 20 సీట్లు పరిమితం అయిపోవటం అన్నది కొంచెం, అంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారని ఎందుకు అనుకోలేకపోతున్నారు మీరు? అంటే ఆయన జర్నీలో ఫేజ్డ్ మేనర్లో వెళ్దాం, ఇప్పుడు 20, నెక్స్ట్ ఎదుగుదాం, నెక్స్ట్ టార్గెట్ అనేది ఆయనకేదో మనసులో ఉండి ఆయన అన్నారు కదా, వ్యూహం నాకు వదిలేయండి, పని మీరు చేయండి అని. నాకు వదిలేయండి మిగతా వాళ్ళందరూ చాకరీ చేసే వాళ్ళంతా ఎవరు? నాకు వదిలేయండి ఏంటి అంటే హోల్సేల్ 1% మన నరేంద్ర మోడీ గారిని కూడా నియంత్రణ ఎట్లా పడతాను అంటుంటారు, నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నాడు అని.
ఒక అడ్వైజరీ కమిటీ అనుభవం గల పెద్ద తలకాయలు 10 మంది పెద్దవాళ్ళు వాళ్ళతో కూర్చోటం, మాట్లాడటం, చర్చించటం. ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం వలన విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఈజీగా కొట్టేస్తాం, బీజేపీ మీ ఇద్దరు కలిసి 40-50 సీట్లు తీసుకుంటాయా, కనీసం 1 year సీఎం పోస్టు అడిగి తీసుకోండి అని మేము చెప్పాము. బీజేపీ పార్టీ పెద్దలు కూడా చెప్పారు కదా. అంటే ఢిల్లీ హైకమాండ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది మనకేమన్నా. ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ ఆపర్చునిటీ. ఇప్పుడు టీడీపీకి ఇన్విటబుల్, వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం తిప్పబడుతున్నారు. కలవకపోతే రేపు ఎలక్షన్స్ లో ఇబ్బందులు వస్తాయి. జగన్ మీద ఉన్న వ్యతిరేకత కొద్దీ గాలిలో దాదాపు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హిస్టారికల్ ఆపర్చునిటీ వదులుకోవద్దు, ఎక్కువ సీట్లు తీసుకొని గవర్నమెంట్ లో పవర్ షేరింగ్ లో ఉండండి, సీఎం పోస్ట్ కొనాలన్నా చెయ్యండి అన్నది వ్యూహం. వ్యూహం అంటే అది 24 సీట్లు 3 సీట్లు బీజేపీకి ఇచ్చి 21లో 10 సీట్లు టీడీపీ వాళ్ళు వచ్చి బీఫారాలు కండవాళ్ళు కట్టుకొని బీఫారాలు తీసుకెళ్తాం కాదు వ్యూహం అంటే. దాన్ని వ్యూహం అని. హిస్టారికల్ ఆపర్చునిటీ మళ్ళీ ఇక రాదు, అయిపోయింది. టీడీపీ పార్టీ కొలాప్స్ అయిపోతున్నాయా, లేదు ఆ పార్టీ లేదనుకోండి. తెలంగాణలో ఎట్లా ఆ పార్టీ కనుమరుగైపోతుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. నిజమా అబద్ధమా? అట్లాంటి పార్టీ ఈరోజు మళ్ళీ 20 పాతికేళ్ళు సరిపోయేట్టుగా బలోపేతం అయిపోయింది. వాళ్ళకి థ్రెట్ ఎవరు? పవన్ కళ్యాణ్. మా కాపులో మేమే. మమ్మల్ని ఎందుకు ఎదగనిస్తారు, మమ్మల్ని ఎందుకు బలోపేతం కానిస్తారు? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అవకాశాలు ఇస్తారు తప్ప. దాసరామ్ గారు మీరేమి అనుకోండి, నాది ఒక అబ్జర్వేషన్, మీరు కొంత సినికల్ గా ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఐ మే బి రాంగ్ ఆల్సో, నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేస్తున్నా. అంటే ఒకటండి, బీజేపీ పార్టీ గతంలో కూడా అనేక సార్లు టీడీపీతో కలిసి 5 సీట్లు 10 సీట్లు 15 సీట్లతో ప్రయాణాలు చేసింది. పార్టీ రోజు రోజుకి బలహీనపడింది తప్ప అంతకుముందు ఇండివిజువల్ గా నిలబడి గోదావరి జిల్లాలో సొంతంగా ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్టింది. 10-11% ఓట్ షేరింగ్ ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో. టీడీపీతో కలిసి 5 సీట్లు 10 సీట్లు తీసుకున్న తర్వాత జీరోలోకి వచ్చింది. ఎప్పుడు కూడా 5 సీట్లు 10 సీట్లు 20 సీట్లతో అద్భుతాలు జరగవండి. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకోవాలా. సరే, అవన్నీ మేము మా ధర్మంగా ఆయన సహకరించాలనుకున్నాం, మా ధర్మంగా మేము సహకరించేసాం. మా వంతు ఎలక్షన్స్ కి విస్తృతంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి మా ఓపిక ఉన్నంత వరకు మేము అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసాం మా ధర్మంగా. ఆయన ఏ వ్యూహంతో జాగ్రత్త చేసుకొని ముందుకెళ్ళి పేద కులాల అంటే మేము ఆయన పనిచేసింది కేవలం పేద బడుగు బలహీన వర్గాల కాపుల రాజ్యాధికారం కోసమే మేము ఆయన పనిచేసాం. మరి ఆయన ఏ వ్యూహంతో తీసుకుని వెళ్ళి ఈ పేద కులాల రాజ్యాధికారం తీసుకెళ్తే మంచిదే కదా. అందుకంటే మేమే ముందుకు ఆయన మేము పనిచేసిందే దానికోసం కదా. ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి పనిచేసిందే సామాజిక న్యాయం. కమిటెడ్ ఫర్ దట్ కదండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంది? ఆయన కమిటెడ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి, ఆయన ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి అనే ఇంప్రెషన్ అయితే జన సైనిక్స్లో ఉంది. ఇట్ ఈస్ అప్ టు ద టైం. కాలం నిర్ణయిస్తుంది. మీరేమో తొందరపడుతున్నారేమో. కాలం అంటే ఎంత? ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెంత కాలం? ఇంకో 20 ఏళ్ళ, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ కాలం అంటే అది మేమంటుంది. అది మేము ఆయన పేద కులాల నుంచి రాజ్యాధికారం సాధించాలని ముఖ్యమంత్రి అవ్వాలని మా కోరిక. మాకు ఎప్పుడు మాకు సొంత ఎజెండా లేదు. మాకు ఏ పదవులు ఎప్పుడు ఎవరి దగ్గర కోరుకోలేదు, ఎవరి దగ్గర ఆశించలేదు. ఈ కాపు పేద కులాలు బాగుండాలా, సమాజం నిర్మాణం అవ్వాలా, ఈ 2 కులాల యొక్క దోపిడీ వేరే 2 కులాల యొక్క ఆగాల అనే కాన్సెప్ట్ లోనే మేము పనిచేసాము. అవి సాధించుకొని ముందుకెళ్తామని అంటే మొట్టమొదటి సంతోషించే వ్యక్తి నేనే. అది వెళ్ళే కొద్దీ అది దూరం అయిపోతున్నామేమో భయంగా ఉంది. అంటే ఈ 6 నెలల కాలంలో 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి? గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఎట్లా మాట్లాడతామండి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ధ్వంసం చేసేసి, ఎక్కడన్ని తాకట్లు పెట్టేసేసి, ఎక్కడ ఆదాయ వనరులు లేకుండా ఏమి లేకుండా అన్ని ఆస్తులను తాకట్టు పెట్టి, ఆయన ఇంకెక్కడెక్కడ ఏ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడో తెలుసుకోవడానికి ఇంకా 1-2 ఏళ్ళు పడుతుంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి ధ్వంసం చేసేసిన దాంట్లో ఇక్కడ ఏం లేదు. జీరో బడ్జెట్ ఏమి లేదు. ఇక్కడ ఏమి లేని చోట నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర నుంచి? కరెక్ట్ గా మీరే మాట అయితే అన్నారో అది ఆయన మనసులో ఉంది కాబట్టే అనుభవజ్ఞుడు దక్షుడు అయిన చంద్రబాబు గారు మరో 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. తప్పే ఉంది? ఆయన ఎవరు అడిగారు ఈ మాట చెప్పమని?
ఆయన మనసులోంచి వచ్చింది చెప్పారండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం మీరు నిజాయితీగా ప్రభుత్వాన్ని పరిపాలన నడిపినంత కాలం నా మద్దతు ఉంటది అంటే ఎట్లా ఉంటుంది? ఆయన 10 ఏళ్ళు ఉండాలని చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? మీరు మీ రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం మీరు నిజాయితీగా మీరు పెట్టే ఎఫర్ట్స్ ఎన్నాళ్ళు ఎఫర్ట్స్ పెడతారో ఈ రాష్ట్రం బాగుపడటం కోసం నా పూర్తి మద్దతు ఉంటుంది ఈ ప్రభుత్వానికి, మీ పార్టీకి కూడా. అంటే గతంలో కూడా ఆయన నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళెవరు అడగల, టీడీపీ ఎప్పుడు అడగల మీరు రండి మాతో పాటు కలిసి వెళ్దామని. ఈయనే నేను వెళ్తున్నానని ఈయనే మా పొత్తు ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మా పొత్తు ఉంటుందని ఈయనే చెప్తున్నాడు తప్ప వాళ్ళెవరి దగ్గర నుంచి మాకు ఇంతవరకు అంటే అది మా ఆత్మగౌరవం సమస్య, అది మా ఆత్మగౌరవం బాధ. వాడెవడో అడగకుండా మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇన్నిసార్లు ఈ విషయాల గురించి? నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, ఇంకొక నెక్స్ట్ టర్మ్ కూడా మేము ఉంటాము. వాళ్ళెవరు అడగకుండానే ఈయన మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే మీరు రాష్ట్రాన్ని బాగు చేయడానికి నిజాయితీగా మీరు ప్రభుత్వాన్ని నడిపినంత కాలం నా మద్దతు ఉంటుంది. ఇది కదా ధర్మం అనాల్సింది. రేపొద్దున ఇద్దరి మధ్య విభేదం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ ఏదో కోపంలో ఏదో మాట్లాడాడు అనుకోండి, అదిగో మొన్నేమో పొగిడాడు ఇప్పుడు తిడుతున్నాడయ్యా, ఆయనకి అందాల్సింది అందలేదేమో అని ఎవడో ఒక రోజు మాట్లాడతాడు కదా. అందుకని మనం రాజకీయాల్లో ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలా. గతంలో నగర్ యూనివర్సిటీ దగ్గర సబ్ పెట్టినప్పుడు లోకేష్ వాళ్ళు ఎవరినో తిట్టాడు, మేము తిట్టమని చెప్పాం ఆయన ఏమన్నా. ఆయన పొగడొద్దు తిట్టొద్దు, సిద్ధాంతపరంగా వాళ్ళ నడవడిని బట్టి వాళ్ళ పద్ధతిని బట్టి మద్దతు ఇచ్చుకుంటూ పోండి. మీరు పొగడొద్దు తిట్టొద్దు, ఎవరిని పొగడొద్దు తిట్టొద్దు, బ్యాలెన్స్ గా ఉంటూ నిదానంగా పోవటమే. రెండోది ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి అనుకున్నది పవన్ కళ్యాణ్ గారు మనసులో ఆలోచనేమో. మా కాపులు పేద కులాల యొక్క ఆలోచన కాదు, మా కాపులు మా పేద కులాల ఆలోచన మాకు అది కాదు. మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని పనిచేసాం, పేద కులాల నుంచి ఎవడో కూడా ముఖ్యమంత్రి పోస్ట్ కూర్చోవాలని పనిచేసాం. రైట్ అండి, మీరు పనిచేశారు రాము గారు, దానికే స్టాండ్ అయ్యి ఉన్నాం. నేను బయటకు వచ్చి నేను రాజకీయాలతో పనిచేసింది, తెలంగాణలో పనిచేసినా, ఇక్కడ పనిచేసినా, ఎక్కడ పనిచేసినా అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం స్టాండ్ కోసమే మేము పనిచేసాం. మా లక్ష్యం అదే. ఆ కోణంలోనే మేము ముందుకు పోతాం. ఆ కోణంలోనే రేపు ఎవరు ముందుకు వచ్చినా సహకరిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆ మంచి ఆలోచనతో ఎవరు ముందుకు వచ్చినా సహకరిస్తాం. కాకపోతే వ్యూహాత్మకంగా చేసుకోవాలి. వ్యూహాత్మకంగా అంటే తొందరపడి మనం ఏదో మాట్లాడతాం, ఇప్పుడు పొగిడారు మనం తిట్టారు అంటారు, అవి అలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదేమోనని నేను అనుకుంటున్నాను. ఏదైతే అన్నారో ఆయన అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చంద్రబాబు గారు నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టి ఆయన డైరెక్షన్లో పనిచేసి ఆ అనుభవం నుంచి నేర్చుకొని ఫర్దర్గా ముందరికెళ్దాం అనేది ఆయన ఆలోచన. ఆయన ఆ క్రమంలో మిమ్మల్ని అడక్కపోవటం, అంటే మీ సంఘాల వారితో సంప్రదించకపోవటం కొంత బాధాకరం మీకు అనిపించచ్చు. అవసరం ఏముందండి, మా కులం నుంచి వచ్చాడు కాబట్టి మా మద్దతు ఉంటుంది అంతవరకే. మా సంఘాలు ఆ పార్టీకి ఎన్నోసార్లు ఇన్వైట్ చేశారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను రాజకీయ ఏ పార్టీలో ఉండను. నేను మా సంఘాలు వద్దు, మీ పార్టీలో అడ్వైజరీ కమిటీయో స్టేట్ కమిటీయో ఏదో ఒకటి పెట్టుకోవటం, నెలకోసారి సమీక్ష సమావేశాలు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం. టీడీపీను జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ బేసిక్ గా చేసుకుంటారు కదా. జగన్ అయి చెయ్యకే కదా రోడ్డు మీదకి వచ్చేసింది. జగన్ ఇంకోతో మాట్లాడకపోబట్టే కదా రోడ్డు మీదకి వచ్చేసింది. మనతో పాటు పనిచేసేవాడు చిన్నోడో పెద్దోడో వాడితో కూర్చొని మాట్లాడితేనే కదా గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలిసేది మనకి. అలాంటి కొంచెం జాగ్రత్త మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటే, ఎందుకంటే మనం పేద కులాల నుంచి వచ్చిన పార్టీ సార్, మన దగ్గర డబ్బులు ఉండవు. రెండోది వ్యూహం. అసలు వ్యూహం అనే పదం అంటే నాకు బాధేస్తుంది, నవ్వు వస్తుంది. 70 ఏళ్ళ అధికారం అనుభవించి మనకంటే 50 ఏళ్ళు ముందున్న రెడ్లు తమ్ములతో మనం వ్యూహాలు కొలుతామా? అసలు వాళ్ళతో వ్యూహాల పని మనం రాజకీయాలు చేద్దామనేనా? వాళ్ళతో పోరాటమే, నీతి నిజాయితీగా ఉండి వాళ్ళతో స్ట్రైట్ గా పోరాటం చేయటమే కానీ వ్యూహాలతో వాళ్ళు కొట్టలేమండి. వాళ్ళు 70 ఏళ్ళు వాళ్ళ నలిగి ఉన్నారు సార్. వాళ్ళ ఆలోచన విధానం వేరు. ప్రజారాజ్యం పార్టీలు అయితే చిరంజీవి గారిని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కూర్చొని మాట్లాడుతున్నారు. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉంటాను, అతిపెద్ద జాతికి నీ కాపులు ముందుకు వచ్చారంటే మనల్ని ఎలగొడతారని చెప్పని వ్యూహాల్లో వాళ్ళతో మనం పోటీ పడతామా? అసలు అది ఏం పదం అసలు? అది
నీతి నిజాయితీగా పోరాటం చేసుకుంటూ పోవటమే, నిదానంగా చేసుకుంటూ పోవటమే. ఇప్పటికీ మొన్న జగన్ నుంచి రాష్ట్రాన్ని మనం బయట వేసుకోవాలి కాబట్టి కొన్ని పరిణామాల్లో కలిసి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఎట్లా ముందుకు ప్రత్యామ్నాయంగా ఎలా ఎదగాల, ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఎవరెవరు నాయకులు బయటకు వస్తున్నారు. ఎందుకంటే చాలా మంది నాయకులు కావాలా మనకి. వచ్చిన నాయకులందరూ మన ఆఫీస్కి వస్తున్నారు. మన ఎవరు ఆళ్ళనాని గారట, ఏలూరు ఆయన 4 సార్లు 5 సార్లు జనసేన ఆఫీస్కి వచ్చి చివరికి ఇసుకొచ్చి టీడీపీకి వెళ్ళిపోయాడు. అతని మీద పెద్ద నెగిటివ్ ట్రాక్ రికార్డ్ ఏం లేదు కదా. అట్లాంటి వాళ్ళు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తే ఎట్లా, మనం ఎప్పటికీ మన పార్టీకి నిర్మాణం ఎప్పుడు చేసుకుంటాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు కమిటీలు వేసిన వాళ్ళందరినీ కొట్టడమే జగన్ పార్టీ వాళ్ళు, బెదిరించడం, కొట్టడం, వాళ్ళందరినీ ఆ పార్టీ నుంచి బయటికి పంపించేయడం, జనసేనలోంచి ఎవరి పని చేయకుండా. అప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టండి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసుకోండి, నియోజకవర్గానికి గట్టిగా బలోపేతం చేసుకోండి, సిస్టమేటిక్ గా లైన్ లో పెట్టుకోండి. ఇప్పుడు అవకాశం కదా. ఇప్పుడు టీడీపీ పార్టీ నీకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉండి అనుకూలమైన పార్టీలు ఉన్నప్పుడు దాన్ని ఆ టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఆ టైం పూర్తి 2014 to 19 వేస్ట్ అయింది టైము. అప్పుడు టైం వేస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిటీలు వేస్తా ఉంటారు. వాడేమో వేయనివ్వడు, పని చేయనివ్వడు, వేసిన వాళ్ళందరినీ బెదిరించడం. ఇప్పుడు అనుకూలమైన వాతావరణం వచ్చింది కదా, దాన్ని జాగ్రత్త చేసుకోండి. నేను అంటున్నాను ఏంటంటే, ఎప్పుడు ఒక వ్యక్తి ఆలోచనతోనూ వ్యవస్థలతోనూ ఏది అవ్వదు. దాన్ని సమిష్టిగా నిర్ణయాలు, మంచి వ్యక్తులు, అనుభవం గల వాళ్ళు, పెద్దవాళ్ళు, నిస్వార్థం ఉండేవాళ్ళు, సమాజంలో కొంతమంది ప్రొఫెసర్స్, రాజకీయ అనుభవం గల వాళ్ళు కొంతమంది సలహాలు సూచనలు తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఏమో ఇప్పుడు కాకపోతే కొంత పీరియడ్ కన్నా ఆ రాజ్యాధికారం వైపు, ఎందుకంటే కేంద్రం యొక్క మద్దతు ఉంది కాబట్టి ఆ రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మేము మా పూర్తి సహకారం అందించింది దానికోసమే. అది సాధించాలని, అది రాష్ట్రంలో ఇప్పుడు మాత్రం నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ దాసరామ్ గారు, ఇప్పుడు మాత్రం మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన హీ టేక్స్ కేర్ ఆఫ్, మీరు అన్నారు అప్రెస్డ్ సెక్షన్స్ అందరి బాధ్యత ఆయన భుజాన పెట్టుకున్నారు. ఆయన ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. జనసేనలో ఉన్నా లేకపోయినా మీరన్న పేద, బడుగు, బలహీన, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాల వాళ్ళందరి హక్కుల కోసం ఆయన నిలబడి ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది? జన సైనికులు పోనీ వాళ్ళందరినీ పక్కన పెట్టండి, జన సైనికులు పడుతున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి? ప్రశాంతంగానే ఉన్నాయి కదా అన్ని జిల్లాల్లో. ఎక్కడ గ్రామాల్లో టీడీపీ పార్టీ ఎక్కడ కూడా గ్రామాల్లో జనసేన సంబంధించిన ఏ కార్యకర్తల్ని పని చేయగద్దండి, కనీసం గౌరవం కూడా లేదు. స్పెసిఫిక్ సార్, మీరు జనరిక్ గా చెప్పద్దు, స్పెసిఫిక్ గా చెప్పండి. స్పెసిఫిక్ గానే చెప్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న ఏ ప్రాంతంలో కూడా జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు ఏ చిన్న పనులు కూడా ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళకి ఏం అవ్వట్లా. కనీసం మర్యాద కూడా లేదు, రాయా కూర్చోండి అని కూడా. మీకు ఏమైనా కావాలంటే ఎప్పుడన్నా నేను గ్రామాలకు పోయినప్పుడు మీకు టీవీలో లైవ్ పెడతాను, వాళ్ళు మాట్లాడి వినండి. జనసేన పనిచేసే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడేది వినండి, మీరే వినండి. ఎందుకంటే మేము డైరెక్ట్ గ్రామాలతో టచ్లో ఉంటాం కదా. చాలా ఆవేదన వాళ్ళు. ఇదేంటండి, మనం పని చేయకపోయినా పర్వాలేదండి, కనీసం గౌరవం కూడా లేదు, చాలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారండి, మనం ఇంత కష్టపడి పని చేస్తే అన్నది. ఇది నేను వాళ్ళ గొంతు నేను చెప్తుంది. వాళ్ళ జనవాణి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతాయి జనసేన ఆఫీస్ లో. ఆ జనవాణి కార్యక్రమాలు అనేక జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి జనసేన కార్యకర్తలు వస్తుంటారు. వాళ్ళు అక్కడ ఇచ్చిన కాగితాలలో దాదాపు 1/4 కాగితాలు అయ్యే ఉంటాయి. కాంటే ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు జిల్లాకు రాగానే. ఏంటంటే మా ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కనీసం రేషన్ డీలర్ డిపోలు 50 ఉంటే కనీసం 2 కూడా ఇవ్వలేదండి, వెళ్తే కనీసం మాట్లాడలేదండి. ఒక ఎమ్మెల్యే గారు అన్నారట, దర్శి ఎమ్మెల్యే గారు, అవునాయా మా కార్యకర్తలు వాళ్ళు బెడ్రూమ్ లోకి వస్తారు, వాళ్ళు వచ్చారు మీరు వస్తారా అంటే మీ గన్మెన్ ఆపేస్తున్నాడు సార్ బయట మమ్మల్ని, అందరు రాణిస్తారు మమ్మల్ని రానివ్వట్లేదంటే అతను అన్న డైలాగ్. దర్శి ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ టీడీపీ అతను ఇలాంటి మాటలు అనిపించుకోవటానికే ఈ చాకిరి చేసింది అందరు కలిసి. అవి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ జనసేన అధ్యక్షుడు చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. ఆయన తెలియకేం కాదు, ఆయన దగ్గరికి ఆయన మెయిల్స్ వస్తున్నాయి ఆయనకి. వాళ్ళ జనవానికి వచ్చి ఆ కాగితాలు ఇస్తున్నారు, కార్యకర్తలే ఇస్తున్నారు. సార్ మా ప్రాంతంలో ఇలా ఇబ్బంది ఉంది, మా ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నాం, మా కనీసం మర్యాద లేదు, కర్టసీ లేదు మాకు, ఇలా అయితే పార్టీ బలహీన పడిపోతుంది, కొంచెం చూసుకోండి అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ తెచ్చి అక్కడ ఆఫీసులు ఇచ్చిపోతున్నారు. కూటమి జాగ్రత్తగా ముందుకెళ్లాలా, రేపు మిగతా ఎలక్షన్స్ వాటిలో జాగ్రత్త చేసుకోవాలి అని అంటే
గ్రామాల్లో సఖ్యత ఉండాలి పార్టీల మధ్య, అవి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలా. జన సైనికులు వాళ్ళకి పదవులు కావాలనుకుంటే వేరే పార్టీలు వెళ్ళి పనిచేసేవాళ్ళు, వాళ్ళు పదవుల కోసం పనిచేసిన వాళ్ళు కాదండి. పేద కులాల రాజ్యాధికారం, నీతి నిజాయితీ గల పరిపాలన, అట్టడుగు పేద వర్గాల మంచి జరగాల అనే కోణంలో జనసేనకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సిద్ధాంతాలతో వచ్చిన వాళ్ళు, వాళ్ళు గౌరవం కోరుకుంటారు. ముందు పని వదిలేండి, గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం అక్కడ లేదు. ఇది వాళ్ళ గొంతు నాకు చెప్పినే నేను స్వయంగా చెప్తున్నాను. అది ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్ తెలుసు. ఆయన నోటీస్ లో ఉందా? ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలన్నీ ఆయన నోటీస్ లో ఉన్నాయా? జనవరి ఆయన కలిసే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఆయన కలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను పోయిన 2019 ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పుడు దాకా మొన్న ఎలక్షన్స్ కూడా, అంటే అభిప్రాయ భేదాలు వేరున్నా సరే, మీరు నా యూట్యూబ్ ఫేస్బుక్ లోకి వెళ్ళండి, ఎన్ని ఊర్లు ఎన్ని మండలాలు తిరిగినాయో దాంట్లో ఉంటాయి. అంటే మా నోటితో అబద్ధం, మా నోటితో వద్దు, యూట్యూబ్ లో కొట్టండి, దాసరామని కొట్టండి, జనసేన పార్టీకి ఎన్ని ప్రెస్ మీట్లు ఎన్ని జిల్లాలు పోయి మన ఎలక్షన్స్ పెట్టామో దాంట్లో కనపడుతుంది. ఇంతవరకు వాళ్ళ ఆఫీస్ నుంచి మీరు బాగున్నారని అడిగిన వాళ్ళు లేరు, మీరు బాగున్నారని ఫోన్ చేసిన వాళ్ళు లేరు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు తోడికి ఎవరు పవన్ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడిన వాళ్ళు లేరు. మా అదృష్టం అది, మా అందరి అదృష్టం. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతో నేరుగా పిలిచి మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీలు ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నారు, లేరనండి ఎలా అంటారు మీరు? అది నాకున్న రిపోర్ట్ నాది, నాకున్న అవగాహన, నాకున్న రిపోర్ట్ నాది. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో దాదాపు 150-160 నియోజకవర్గాల్లో బలమే కంటెస్ట్ చేశారు. 100 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత కూడా పనిచేసుకుంటున్నారు ఇన్ఛార్జీలుగా. వాళ్ళ 98% ఎవరికి టికెట్లు రాలా. ఒక్క కందులు దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక్క 5-6 తప్ప ఇంకెవ్వరికి టికెట్లు రాలా. వాళ్ళ ఎవరితో ఆ ఇన్ఛార్జీలతో తోడికి ఎప్పుడైనా మీటింగ్ జరిగింది ఆఫీస్ లో? వాళ్ళతో మీ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మీకు బాగుంటున్నాడా, ఎట్లా ఉంటున్నాడు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే మీటింగ్ జరిగింది ఆఫీస్ లో? స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది. చిన్న చిన్న వద్దులేండి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే బలమైన ఒకటేగా. ఏం లేదు, అలాంటి మీటింగ్లు ఏం లేవు. అంటే నేను ఎట్లా నా బాధ అంతా నేనేంటంటే, పేద కులాల నుంచి లీడర్షిప్ రావడమే కష్టం, పార్టీ పెట్టడమే కష్టం. ఆ పెట్టిన దాన్ని సిస్టమేటిక్ గా జాగ్రత్తగా పద్ధతిగా నడుపుకోవాలా. మళ్ళీ పెట్టడానికి మన దగ్గర దోచుకున్న డబ్బు లేదు కదా. దోచుకున్న డబ్బు ఉంటే ఎన్ని పార్టీలైనా పెడతాం. ప్రతి ఓడు రూపాయి చూసుకొని గూగుల్ పేలు, ఫోన్ పేలు కొట్టి అసలు ఈ సపోర్ట్ చేస్తే నడిచే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకుంటే కానీ ఆ నిలబడుతుంది, ఆ వ్యవస్థ నిలబడుతుంది. అది అవన్నీ వాళ్ళు పార్టీ వాళ్ళు. అంటే నేనేమన్నానంటే, ఆలస్యం అవ్వకముందే వాళ్ళు జాగ్రత్తగా కార్యకర్తలందరినీ, పార్టీలో కార్యకర్తలు బయట వాళ్ళు వదిలేయండి, బయట వాళ్ళు మా బోర్డోలో ఎన్ఆర్ఐస్. ఎందుకంటే నేను పిఠాపురం పోయాను, పిఠాపురంలో ఎంపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళా. ఎంపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎంపీ ఆఫీస్ పక్కన అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ టెంట్ వేసి పార్టీ ఆఫీస్ కు వేరే ఊర్ల నుంచి వచ్చి మేము పని చేయమంటారని వస్తున్నారు. రోజుకో 100 మంది అన్న వాళ్ళందరికీ భోజనాలు ఎన్ఆర్ఐస్ పెట్టి, వాడు ఎంఆర్ఓ వస్తాడు వచ్చి, ఇది మేము క్యాండిడేట్ లెక్కలో రాస్తాం, పవన్ కళ్యాణ్ గారి లెక్కలో, ఎంపీ లెక్కలో రాస్తాం, మీరు ఇక్కడి నుంచి తీసేయండి, టెంట్ తీసేయండి, ఇక్కడి నుంచి పెట్టడానికి వీల్లేదు, భోజనం పెట్టడానికి వీల్లేదు. ఏమంటే మా దాన్ని మేమేదో వచ్చేపోయే రోడ్ల మీద జనాలు భోజనం పెట్టుకుంటున్నాం, అయ్యింది అనవసరం, మీరు తీస్తారా తీరా అంటే రూలింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒత్తిడి అది. మరి ఆ ఎన్ఆర్ఐస్ తో తోటి కూడా మాట్లాడా. స్వచ్ఛందంగా సంబంధం లేకుండా వచ్చి పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి కింద ఆయన రిప్రజెంటేషన్ పీపుల్ ఉంటారు. వాళ్ళు అప్పచెప్పేయండి, మీ చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేశారో వాళ్ళందరితో జాగ్రత్త కూర్చొని మాట్లాడి, బై ఫోన్ అయినా సరే, ఫోన్ చేసైనా సరే, బాబు ఆ రోజు వచ్చి మీరు అందరూ సహకరించారు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ మాటే. జనసేన పార్టీకి వచ్చి పనిచేసిన వాళ్ళు ఎవరు పదవుల కోసం, డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు. సిద్ధాంతాల కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా విలువల కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మాటతో చెప్తే సంతోషపడిపోతారు, వాళ్ళు ఆనందపడిపోతారు. అలాంటి జాగ్రత్త చూసుకోవాలి. చూసుకోకపోతే రెండోసారికి రారు. దండం పెట్టి బాబు మన పనులు మనం చేసుకుందాం, మనకి. దీనికోసం ఆయన పార్టీ ఒక సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేసింది కదండి. సెక్రటేరియట్ ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కదా సెక్రటేరియట్.
జనసేన సెక్రటేరియట్. అది నాకు దాని మీద నాకు అవగాహన లేదు సార్, నిజంగా తెలియదండి నాకు. నాకు జరవాలి మాత్రం తెలుసు, ఎందుకంటే మా గుంటూరు నుంచి లాయర్లు వెళ్తున్నారు, విజయవాడ నుంచి లాయర్స్ వస్తున్నారు, ఎవరో ఒకరు ఎమ్మెల్యే గారిని ఎవరో ఒకరు బాధ్యత పెట్టి కూర్చోబెడుతున్నారు. ఏదైనా బాగా సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఫిల్టర్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తున్నారు. అవి అంతవరకు వెళ్తున్నాయి, అంతవరకు ఓకే. అది గ్రౌండ్ లెవెల్లో అవి సరి చేసుకోవాలి. టీడీపీ వాళ్ళు టీడీపీ ఒకటండి, రాజనీతి ఏంటి, నా అపోనెంట్ బలోపేతం అవుతే నేను ఊరుకోనండి. నా అపోనెంట్ బలం ఉంటే నేను ఎలా పెద్దోళ్ళు అవుతానంటే, ఇప్పుడు విభజన జరిగిన ఈ రాష్ట్రంలో 2014 ఎలక్షన్స్ లో కాపులు మిగతా ఓట్లు వేస్తే టీడీపీ గెలిచింది. ముద్దగడ్డ పద్మనాభం గారు ఉద్యమం గోళ గందరగోళం వల్ల 2019లో కాపులు ఓట్లు ఇలా టీడీపీ ఓడిపోయింది. 2024లో 95% కాపు ఓటింగ్. నేను చెప్పింది మార్క్ మై వర్డ్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, కాపు కులం ఓట్లు 100 ఓట్లు పడితే కూటమికి 100లో 95 ఓట్లు పడ్డాయి. గతంలో ఎప్పుడు పడలేదు, భవిష్యత్తులో పడవు కూడా 95% ఓటింగ్ అని చెప్పారు. అది మళ్ళీ మన కాపులు అందరూ సపోర్ట్ చేస్తే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. రేపొద్దున ఏదో గొడవ అయ్యి రేపొద్దున 29లో కాపులు మిగతా కులాలు ఓట్లు వేయలేదు అనుకోండి, మళ్ళీ పవర్ పోద్దేమో అనే భయం వాళ్ళకు ఉండదా? వాళ్ళు ఎందుకు మమ్మల్ని బలోపేతం గానిస్తారు? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. కింద ఉన్న కార్యకర్తలు ఎందుకు బలోపేతం గానిస్తారు? అవన్నీ ఆయన చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. అలాంటి విషయాలని ఆయనే ప్రతిదీ కేర్ తీసుకోవాలా, అన్ని ప్రాంతాల్లో చెక్ చేసుకోవాలా, కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, బాగున్నారా ఏంటి అని జాగ్రత్త చూసుకోవాలా. వాళ్ళకేం బంగారాలు పంచొద్దు, కనీసం వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళతో మాట్లాడటం, చేయటం, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవటం, జిల్లాకు ఒక వ్యవస్థను పెట్టడం, బలమైన 4-5 పెట్టడం. ప్రకాశం జిల్లా తీసుకోండి, ఈ రోజుకి ప్రకాశం జిల్లాలో ఒక బలమైన వ్యక్తి ఎవరయ్యా ఆ జిల్లాను లీడ్ చేస్తుంది? మీడియాలో ఉన్నారుగా, మీరు ఏం చెప్పగలుగుతారా? తక్కువ పేరు చెప్పండి, 10 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతుంది ఇదే మనం ఉండేది. తక్కువ పేరు చెప్పండి సార్, వేరే పార్టీలో 10 పేర్లు చెప్తా నేను. అలా వ్యవస్థ నిర్మాణం చేసుకోకపోతే కార్యకర్తలు ఏమైపోతారండి? ఈ ఎక్స్పెరిమెంట్లు చేయలేవు, ఇట్లా మన దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, ఎక్స్పెరిమెంట్ చేసే ఓపికలు మన దగ్గర లేవు, మాకు ఎవరి దగ్గర ప్రజల దగ్గర లేవు. అవి ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్ తో కొద్దిపాటి టైంని వాడుకుంటూ విస్తృతంగా బలోపేతం అవుతూ ముందుకు పోవాలా. అవతల పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మిమ్మల్ని బలోపేతం కానిస్తుంది జనసేనని, టీడీపీ ఎందుకు జనసేన బలోపేతం కానిస్తుంది? టీడీపీ మైండ్ క్లియర్ గా క్లారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడో లేదో తెలియదు, జనసేన గెలుస్తో లేదో తెలియదు, మమ్మల్ని మాత్రం ఓడగొడుతున్నాడు, మమ్మల్ని పాడు చేయడానికి మాత్రం పనికి వస్తున్నాడు అన్న వాళ్ళ మైండ్ లో క్లారిటీ ఉంది. వాళ్ళు మమ్మల్ని ఎందుకు బలోపేతం కానిస్తారు? నీ చేతిలో ఉంటుంది, ఇది నీ పార్టీ. లెట్ us hope so. రాము గారు, మీ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ యూ హ్యావ్ గివెన్. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు వాటిని పరిశీలనలోకి తీసుకుంటారు, ఆ దిశగా ఆయన కూడా అడుగులేస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దాసరి రాము గారు. సో చూసాం కదా, రాము గారు చెప్పారు అంటే జన సైనికుల ఆకాంక్షలకి